గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డే 2 అన్నమాట. ఈరోజు మేము నైట్ ఇక్కడే స్టే చేసాం, మన మెడారంలో స్టే చేసాం. ఈరోజు డే 2. ప్రస్తుతానికైతే మార్నింగ్ వీడియోస్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే తొందరగా అయిపోయింది. ఇప్పుడైతే మేము జంపన్న వాగు దగ్గరికి స్నానం చేయడానికి వెళ్తున్నాం. స్నానం చేసిన తర్వాత వచ్చి అది మళ్ళీ భోజనం అయితే రెడీ అవుతుంది. అన్నం కూరలు అయితే వండుతాళ్ళు. దాని తర్వాత తిన్న తర్వాత ఇంక నుంచి మనం బయలుదేరుతాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి రిటర్న్ అవుతుంది కదా, 10:30 అట్లా అవుతుంది అనమాట. మనమైతే వాకింగ్ చేసుకుంటే మెల్లగా వెళ్తామని. చాలా దూరం ఉన్నది వాగు, ఇక్కడ జంపన్న వాగు. అక్కడికైతే వెళ్తాను, చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొత్తం మీకు ఇది చెప్తా. మొత్తం వర్క్ అయితే నడుస్తాను కదా, మొత్తం దానివల్ల డిస్టర్బ్ వస్తుంది. నా వాయిస్ క్లియర్ వస్తుంది, అది రావట్లేదు. ఆ వెనకాల మొత్తం కనబడుతున్నాయి కదా, మొత్తం ఈ టెంట్ స్టే చేయడానికి చాలామంది ఇక్కడికి టెంట్లు పెట్టుకొని ఇక్కడే ఉంటారు. మనమైతే ఛత్తీస్గఢ్ నుంచి ఎవరెవరు వస్తారో అటు సైడు ఉంటారు కదా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడికైతే వెళ్తున్నాం. అంటే జంపన్న వాక్ అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి చూడతాం మీ అందరికీ. షార్ట్కట్లు వెళ్తున్నాం, చాలా దూరం కూడా ఉన్నాయి. ఇది కనపడుతుంది కదా మీకు మొత్తం. ఇప్పుడే అందరూ దుకాణాలు కానీ వేరే వేరే టెంట్లు కానీ దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా. ఇంతకుముందు అయితే చాలామంది ఎడ్ల బండిలో వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎడ్ల బండి చాలా తక్కువ అయిపోయినాయి. ఒకటి రెండు అయితే కనపడుతుంది. ఇదే మొత్తం ప్రశాంతంగా కనపడుతుంది కదా, ఇదైతే మొత్తం రెండిపోతుంది. జాతర అప్పుడు ఇదంతా రెండిపోతుంది మొత్తం. ఇది మొత్తం రెండిపోతుంది. ఇది మనం ఇప్పుడు ఎంత క్లియర్గా కనపడుతుందో మొత్తం రెండిపోతుంది. ఆల్మోస్ట్ దగ్గర అంతా రెండిపోయినాయి. చూడండి, ఇక వరకు అయితే ఇంకా నడుస్తున్నది. ఇక మనమైతే ఇక్కడ ఈ లైన్గా ఇవి కనపడతాయి. ఇక ఇది ఇక్కడ అక్కడికి తిప్పుతున్నాం. ఈ ప్లేస్ ఏదైతే ఉందో అది మీకు చూపెడుతున్నది. అదే అటు సైడు మొత్తం ఛత్తీస్గఢ్ నుంచి ఎవరెవరు వస్తారో మొత్తం అటు సైడే ఆగుతారు. ప్రస్తుతానికైతే మొత్తం ఖాళీగా ఉంది, ఇప్పుడైతే ఏం లేదు. జాతర అప్పుడైతే మరీ బీభత్సంగా క్రౌడ్ ఉంటుంది. అంటే మొత్తం కనపడుతుంది కదా, మొత్తం ఇప్పుడు వరకు అయితే నడుస్తుంది అటు కూడా. అయితే మనం ప్రస్తుతానికి అయితే ఇక్కడ స్నానం చేయడానికి అయితే ఇక్కడికి వచ్చినాం, జంపన్న వాగు దగ్గరికి. అటు సైడ్ మొత్తం రెండిపోతారు కదా, జనాలంతా మొత్తం రెండిపోతారు అటు అవతల ఏరియా. ఆ ఏరియా అంటే అటు మొత్తం ఎక్కువ శాతం మన ఛత్తీస్గఢ్ నుంచి ఎవరు వస్తారో అందరూ అటే స్టే చేస్తారు అన్నట్టు. ఇక ఆడ నుంచి దర్శనానికి అయితే టెంపుల్ ఇటు వెళ్ళాలి. దగ్గర టెంపుల్ సైడ్ నుంచి ఇటు వచ్చినాం. వరకు నడుస్తుంది, స్నానం చేయడానికి వాటర్ కనపడుతుంది. ఇదే జంపన్న వాగు పులియా. మన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు చూడు, ఆ జంపన్న వాగు పులియా. ఇంతకు ముందైతే మొత్తం అది అయిపోయింది, ఇప్పుడు ఈ పులియా రెడీ అయిపోయింది అన్నమాట. ఇట్లా మనం డైరెక్ట్ ఇట్లా ఇటు నుంచి ఇటు సైడ్ మీకు రోడ్డు చూపెడతాయి. ఇది మన గుడి దాకా వెళ్ళే రూట్ ఇది, జంపన్న వాగు నుంచి గుడి దాకా. ఛత్తీస్గఢ్ నుంచి ఎంతమంది వస్తారో అటు నుంచి ఆ రూట్ నుంచి కొండాయి రూట్ ఎవరు రూట్లో మొత్తం అటు సైడ్ స్టే చేస్తారు. ప్రస్తుతానికైతే మనమైతే అక్కడ ఉన్నాం. మనం ప్రస్తుతానికైతే అటు సైడ్ ఉన్నాం కదా. అది అప్పుడు జాతర అప్పుడైతే వీలు కదా, అటు ఉండడానికి మొత్తం ఇంటి రావాలి జాతర అప్పుడు. మనమైతే ఇక్కడ ఈ జంపన్న వాగు దగ్గరనే స్నానం చేసినాం. స్నానం చేసిన తర్వాత మనమైతే మనం ఉన్న ప్లేస్కి వెళ్ళి అన్నం తిన్న తర్వాత బయలుదేరాలి. మగధీర రామధీర మగధీర అయితే ప్రస్తుతం మనం ఇక్కడనే జంపన్న వాగు దగ్గర మీకు చూపెడతాను. ఎంత అంటే అక్కడైతే ఏం చూస్తే లెక్కినట్టుంటారుగా, లేట్ అయిపోయింది. అక్కడ స్నానం చేసిన తర్వాత మనం అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఎక్కడికి, మనం ఉన్న ప్లేస్. చలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తా ఏమైనా. మనమైతే జంపన్న వాగు దగ్గర నుంచి మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో నా వెనకాల నైట్ అయితే నిన్నైతే అంత బాగా చూపించలేకపోయింది నేను. ఇది
వర్క్ అయితే డే అండ్ నైట్ నడుస్తుంది. ఎట్లుంటుందంటే ఇక మళ్ళీ దర్శనానికి వెళ్ళేస్తాను. మనమైతే ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ కాడికి వెళ్దాం. అక్కడన్న 14 ఫోన్ చేస్తాను. స్నానం కూడా చేసేసి వచ్చినాం. ద్వారా ఇక్కడ ఏదో సాంగ్ షూటింగ్ కదండి, మేడారం సాంగ్ ఏదైతుంది ఇక్కడ షూటింగ్ నడుస్తుంది అన్నమాట. మేడారం సాంగ్ ఏందో సాంగ్ షూటింగ్ నడుస్తుంది జస్ట్ టెంపుల్ ఎదురుగానే. మన లగేజ్ అయితే చెకింగ్ అయిపోయింది మొత్తం మీద పైన. మనం ప్రస్తుతానికి అయితే మేడారం నుంచి ఇంటికి వెళ్తాం అన్నమాట. డే టూలో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత వస్తుంది, ఎంత ఉందంటే టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. నిన్న ఏ టైంకి అయితే ఇక్కడికి వచ్చామో ఈరోజు ఆ టైంకి ఇక్కడ మేడారం నుంచి మనం రిటర్న్ అయిపోతున్నాం. అయితే అందరూ ఇక్కడ కూర్చుంటున్నారు. లాస్ట్ ఈ బ్లాగ్ డే 2 చూసి ఎండ్ అయిపోతుంది. ఒక్కసారి మీరందరూ కూడా ఈ వ్లాగ్ని మీరందరూ కూడా సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఫాలో చేసి, కామెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా ఇలాంటి ఎన్నో వీడియోస్, వ్లాగ్స్ యూట్యూబ్లో నా ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ మీరు చేయండి. వ్లాగ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్. సమా తల్లికి జై మాతాది. 7 Hills ట్రావెలర్, మీరైతే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్స్ అవి పెట్టుకోండి. ఎందుకంటే మీ గురించి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కంటెంట్ మీ గురించి నేను తెస్తా. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే హిందీలో అంటే హిందీలో కామెంట్ చేయండి, తెలుగులో అంటే తెలుగులో అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి నేను హిందీలో చేయాలా, నెక్స్ట్ వీడియోస్ తెలుగులో చేయాలా అన్నది డిసైడ్ అయిపోతుంది. అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.